హాయ్ హలో నమస్కారం అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కేసీఆర్ గారి పరిపాలన బాగుందా, రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగుందా, మీరైతే కామెంట్ చేయండి. మనం కూడా కొంతమందిని పబ్లిక్ అడిగి తెలుసుకుందాం, వెళ్ళి అందరూ ఏమనుకుంటున్నారో చూద్దాం. మీకేం కావాలనుకుంటున్నారు? ఇంకా కావాలి, మీకు ఇల్లు కావాలా? అడగాలి మరి మాకు ఇల్లు లేదు, నేను అడగాలి. ఇల్లు కావాలి, గ్యాస్ ఫ్రీ కావాలి, గ్యాస్ ఫ్రీ కావాలి, 4000 రెంట్. ఓకే, ఇల్లు పని చేసుకోవాలి, రెంట్ కట్టుకుంటారు. మేము వచ్చిన వాళ్ళకే వస్తున్నాయి కానీ మాకు అసలు ఇల్లే వస్తలేదు. కరెంట్ కూడా 200 యూనిట్లను పెట్టిండు కదా, 200 యూనిట్లు తీసేసి మిగతాది వేస్తే ఆ బిల్లు అనేది కట్టుకుంటే ఆనందం అనేది. ఇప్పుడు మొత్తమే బిల్లు కట్టాలి, మొత్తానికి బిల్లు కట్టాల్సి వస్తుంది. మొత్తానికి బిల్లు కట్టాలి కదా, అది వేస్ట్ అనిపించింది మాకైతే. 200 యూనిట్లు అదైతే వేస్ట్ అనిపించింది మాకు. 200 యూనిట్లు కూడా బిల్లు కట్టాల్సి వస్తుంది. 200 యూనిట్లు దాటితే బిల్లు కట్టాల్సి వస్తుంది మాకు. సో మేమనేది ఏంటంటే 200 యూనిట్ తర్వాత ఏదైతే ఉందో దానికి ఛార్జ్ చేస్తే బాగుంటుంది అనేది మా ఒపీనియన్. అదే కదా, ఇప్పుడు 200 యూనిట్లు కూడా బిల్లు కడుతున్నారు. మరి మేము దాన్ని కూడా కడుతున్నారా? 200 యూనిట్లు దాటిందంటే మేము టోటల్ బిల్ కట్టాల్సి వస్తుంది. 200 యూనిట్లు దాటితే మొత్తం బిల్లు కట్టాల్సి వస్తుంది. ఎంత వస్తే అంత కట్టాల్సి వస్తుంది. ఎట్లుంటది అదేమనేది ఏంటంటే ఓకే, వీళ్ళు ఇట్లా తిప్పారు. అయితే వస్తే ఫ్రీ 200 యూనిట్లు దాటితే 200 యూనిట్లు కూడా కట్టాలి. ఇప్పుడు ఏదైతే 200 యూనిట్లు ఫ్రీ ఇచ్చారో అది ప్లస్ ఇప్పుడు ఎక్స్ట్రా ఏదైతే యూనిట్స్ అయిందో మొత్తం బిల్ కట్టాల్సి వస్తుంది మాకు. ఓకే, అయితే మేము అనుకునేది ఏంటంటే మాకు 200 యూనిట్లు వరకు ఫ్రీగా ఇచ్చి పైన ఎంత వస్తే అంత దాని వరకు డబ్బులు తీసుకోవాలి ఉంటుందని మా ఉద్దేశం. 4000 పింఛన్ ఇస్తా అన్నారు, భర్త లేని వాళ్ళకి 4000 పింఛన్ ఇస్తే 2000 ఇస్తుండ్రు. మరి అదే మీకు తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి కదా, ఎలా అనిపిస్తుంది? మొత్తం బాగున్నాయా? అంతా బాగుంది, కానీ మాది మా వర్కర్కి జీతాలు చాలా టైంకు వస్తలేవు. జీతం చాలా తక్కువ ఉంది. ఓకే, 15,000 ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. సిచ్యువేషన్ కి మన దగ్గర ఉన్న సాలరీస్ కి వాటి తలుచుకుంటే 15,000 సాలరీలా ఏం గడుస్తుంది? కిరాయి ఇంట్లో ఉంటాము, పిల్లల ఫీజులు, ఈ జీతం సరిపోదు మాకు. ఓకే, కొంచెం మారల్ సపోర్ట్ గా ఆయన అర్థం చేసుకొని ఏమైనా జీతం పెంచితే మాకు కూడా కొంచెం ఆర్థికంగా బాగా మంచిగా ఉండడానికి ఉంటుంది. లేకపోతే ఈ ఉన్న జీతంలో మేము ప్రతి నెల అప్పై చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఫీజులు చూసుకుంటే మీకు తెలిసినంత మటుకు ఒక పిల్లగానికి ఇయర్లీ 30,000 ఉంది. ఇద్దరు పిల్లలకైతే 70,000 దాకా అయిపోతుంది. కిరాయి ఏం కట్టుకుంటాం? 15,000 జీతంలో 7,000 కిరాయి పోతుంది. మిగతా 3,000 ఫీజులు కట్టుకోవాలా, ఇల్లు కట్టుకోవాలా? ఏమో సార్, మళ్ళీ జీతం కట్ చేస్తారు మన డుమ్మాలు. జీతం డుమ్మాలు కట్ చేస్తున్నారు, సాలరీ కట్ చేస్తున్నారు. మళ్ళీ సాలరీ కట్ చేస్తున్నారు. ఆ ఇంటి కిరాయి కట్టాలి, పిల్లలను ఏం చదివియాలి, ఇల్లు కిరాయి కట్టాలి, ఎట్లా బతకాలి? ప్రతి నెల ఎట్లా అప్పు చేసుకొని ఎన్ని రోజులు బతకాలి? బంగారు తెలంగాణ అని అందరు చెప్తారు, మంచిగా అవుతుంది అని చెప్తారు. 6 నెలల నుండి ఇప్పటివరకు ఏం మంచి పని కాలేదు. 6 నెలల నుంచి ఏం కాలేదు. ఏమైంది? కరెంట్ ఒకటి ఫ్రీ బస్సు అనేది ఒక బస్సు, కరెంటు ఒకటి 2 కరెంట్ ఇస్తున్నారా? 200 యూనిట్లు ఫ్రీ ఇస్తున్నారా? కొన్ని చాలా అయింది, కొన్ని చాలా కాలేదు. మాత్రం అన్ని దగ్గర అయింది. మీకు అయిందా? మాకు అయింది. మీకు అయింది. మరి మహిళలకు 2,500 ఇస్తున్నారు. అది కూడా ఇస్తలేడు. అది కూడా ఇస్తలేదు. మహిళలకు 2,500 ఇస్తున్నాడు, అది ఇస్తలేడు. ఏం చెప్పిన వాగ్దానం ఏది కరెక్ట్ చేస్తలేడు. 100 రోజుల్లో మొత్తం వాగ్దానం చేసి చూపిస్తున్నాడు. 100 రోజులు 6 నెలలు అయింది, ఆయన చేయలేదు. ఓకే, బంగారు తెలంగాణలో మీకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంకా కనపడిన చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కనిపించని బస్సు ఉన్నాయి, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే మేము కిరాయి ఇంట్లో ఉంటాం కాబట్టి మా బాధ మాకు తెలుసు కాబట్టి మేము చెప్పుకుంటున్నాము. మా బాధ మేము చెప్తే ఆయనకి మీరు చెప్తున్నాము. ఎందుకంటే మాకు ఇప్పుడు నేను నా ఇంటికి నెలకు 5,000 కట్టాలి. అవును, నేను హైదరాబాద్ లో 5,000 చాలా తక్కువ. 5,000 అనుకో. ఇప్పుడు స్లమ్ ఏరియాలో ఉంటాను, నేను దుమ్మ కొట్టింది అనుకో, ఆ డుమ్మలు అన్నకి 1,000 రూపాయలు కట్ అయినా అనుకో, వచ్చేది ఎంత? అంతేగా. 14,000 5,000 కిరాణా సరుకులు కానీ పిల్లలకు స్కూల్ ఏం చదివిపోయాలి, సరుకులు సరిపోతుందా? అవును. ఓకే ఓకే ఓకే, థ్యాంక్స్. చూపిస్తాం, ఖచ్చితంగా ఏమైనా చూపిస్తాము. ఓకే, థ్యాంక్స్ అండి. ఎలా ఉన్నాయి తెలంగాణ ఉత్సవాలు, దశాబ్ది ఉత్సవాలు అంటున్నారు కదా, 10 సంవత్సరాల నుంచి ఎలా ఉంది? మొత్తం బాగుందా ఏంటి అన్నది చెప్పండి. నేను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తిని. 2001 నుంచి అంటే నేను మొట్టమొదటి ఎంపీటీసీగా కాంటాక్ట్ చేసిన వ్యక్తిని. మాకు గుర్తింపు అయితే లేదు. అయితే కేసీఆర్ పాలనలో
గుర్తింపు కొంతమందికి ఇచ్చిర్రు, కొంతమంది ఇవ్వలేదు. వాళ్ళు కూడా తప్పు చేసిన ఆ విషయంలో. అట్లానే మనం కేసీఆర్ విమర్శించడం కాదు. ఓకే. అయితే ఈ రేవంత్ రెడ్డి పాలనలో కూడా మరి మాకేమైనా న్యాయం జరుగుతుందేమో మరి ఆశతో వచ్చినాం. మరి ఇప్పటి వరకు అయితే ఏమి 250 చెప్పడం, గజాల ఇల్లు అని చెప్పడం జరిగింది. మరి అది అమలు అవుతుందా కాదా మరి తెలియదు. అదేమన్నా విషయాలు తెలిసేమని మీటింగ్ వచ్చారు. కానీ ఈయన కూడా పెద్దగా చేసేటట్టు లేదు. ఉద్యమకాలం రమ్మని చెప్పిండు, ఉద్యమకాలం నుంచి ఒక వాయిస్ కూడా ఇవ్వలేదు. కానీ అప్పుడు పరిపాలన కరెక్ట్ చెప్పాలి. ఓకే. బంగారు తెలంగాణ అన్నారు కదా, బంగారు అంటే మన బతుకులు బాగుండాలి అని చెప్పేసి, బంగారం ఉండాలని చెప్పేసి అందరికి తెచ్చుకున్నారు. మరి ఎట్లా ఉంది పరిపాలన? ఏమైనా బాధలు ఉన్నాయా? ఏమైనా? ఏం లేదు. అప్పుడు ఎప్పుడైనా కేసీఆర్ ప్రభుత్వం కావాలనే కోరుకుంటారు జనం. ఎందుకంటే ఆయన చేసింది ఏమీ నష్టం జరగలే కదా. అన్ని కరెంటు ఉంది, అన్ని రకాలుగా ఇచ్చిండు ఆయన ఎన్ని వాళ్ళు అని ఇచ్చిన ప్రజలకు. కాకపోతే కొద్దిగా ప్రజల్లో కొద్దిగా ఏమంటారు, చాలా రోజులైంది కాబట్టి కొద్దిగా మార్పు చేశారు. కానీ మళ్ళీ నెక్స్ట్ ఆయనే వస్తారు. మరి ఇది ఎట్లుంది రేవంత్ రెడ్డి? 6 నెలలు అయిపోయింది కదా. ఇచ్చిన హామీలు మీకు తెలియదు ఏమి సార్? హామీలు ఇచ్చి మామూలు కార్యకర్త అనే చెప్తారు. అన్ని హామీలు ఇచ్చారు, ఒకటి అమలు చేయలేదు. ఏం చేసి చెప్పిండు? ఒకటి మనకేం చెప్పింది, డిసెంబర్ 9 కానీ చెప్పిండు. ఆయన కాలేదు, రేపు కూడా కావు. ఓకే. మరి పేర్లు మార్చారు కదా, దాన్ని ఏమంటారు? టీజీ నుంచి టీజీఎస్ నుంచి టీజీకి మార్చారు. ఎట్లుంటే సార్, గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ వస్తే పేర్లు మార్చడం సామాన్య ప్రజలకు ఇబ్బంది చేసే కార్యక్రమం తప్ప కానీ ఇంకోటి కాదు. అది కరెక్ట్ కానే కాదు అసలు. ఎందుకు మార్చాలి? లోగో కూడా మార్చారు. అవసరం? అది అసలు కాదు కదా. వాళ్ళ గొప్పలు చెప్పుకోవడానికి అంతకన్నా. కాకపోతే మీ నుంచి మా వాయిస్ ఏంటంటే కొంచెం వినపడాలి. సీనియర్గా ఉద్యమాలు చేసిన వాళ్ళని గుర్తించి వాళ్ళని గౌరవించాలని నా అభిప్రాయం. ఓకే, థ్యాంక్స్ అండి. ఇప్పుడు మనకు బంగారు తెలంగాణ అని చెప్పేసి వచ్చి 10 సంవత్సరాలు అయింది. దశాబ్ది ఉత్సవాలు కూడా జరుగుతున్నాయి. ఓకే, ఎలా ఉంది మొత్తం పరిపాలన? కానీ 10 సంవత్సరాలు అంటే ఏ పార్టీ కాకుండా పార్టీలకు అతీతంగా మాట్లాడతాను. మాకు చెప్పండి. నేను వచ్చింది ఎందుకంటే ఇంతకు ముందు 11 సంవత్సరాల క్రితం ఉద్యమం చేసినాం తెలంగాణ రావాలని. తెలంగాణ కావాలి, మేము బాగుపడతాం, తెలంగాణ ప్రాంతం బాగుపడుతుంది, మా పిల్లలు కానీ ఇంకా రకరకాల వనరులు ఉంటాయి, బాగుంటుందని అనుకున్నాం. ఉద్యమాలు చేసినాం, ఇబ్బంది పడ్డాం, తన్నులు తిన్నాం, స్టేషన్లో పడ్డాం. అన్నీ పడ్డాక కూడా మేము కాము నిన్నాము. మళ్ళీ కుర్చీ లేపి తెలంగాణ ఉద్యమకారులు రావాలి, వచ్చి ఇక సన్మానం తీసుకోవాలనో లేకపోతే కొంచెం అదే ఏమైనా ఉంటుందా అని చెప్పి అని పిలిస్తే వచ్చినాము. అది ఏది లేకుండా అవమానపడినట్లు ఉంది. ఏం చేయలేదు. ఒక మాట కూడా ఉద్యమకారులు చేస్తేనే తెలంగాణ ఒక మాట మాట్లాడకపోతే ఎంత అవమానం సార్ మాకు. అంత అవమానం గురవుతున్నాం మేము. చాలా మంది చెప్పలేకపోతున్నారు, భయపడి మేము చెప్తున్నాం. అదేమన్నా సోనియమ్మ గారు ఇచ్చిందని చెప్పేసి మన మేయర్ గారు కూడా అన్నారు. సరే సార్, తెలంగాణ ఎవరు ఇచ్చినా తెలంగాణ వచ్చింది, అయిపోయింది. నేనేమంటా అంటే ఉద్యమకాలు పిలిపించి అవమానం చేసిన కదా, పిలిపించి అవమానం చేశారు కదా సార్. కనీసం కొంచెం గుర్తింపు కూడా ఉండాలి. ఇప్పుడు మేము ఎక్కడి నుంచి ఎండకు మా పనులు పెట్టుకొని ఇంత ప్రయాస పడుకుంటూ ఇంత దూరం వస్తే మాకు కొంచెం కూడా గౌరవం లేకుండా, పోరాటం చేసినందుకు గౌరవం లేకుండా ఇంత ఇబ్బంది పెడుతుంటే మేము సార్ మాకు కనీస గౌరవం కొంచెం మైకులు అనౌన్స్మెంట్ అట్లా ఉద్యమకారులు వచ్చిండ్రు, వాళ్ళకు కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాం. అయిపోయి కదా, మాకు సంతోషం ఉంటుంది. ఒక మాట కదా సార్ మేము అడిగింది. మేము పైసలు ఏమన్నా, బంగారు ఏమన్నా, మేము కూడా ఉద్యమం చేసినాం. మేము ఉద్యమం చేసినా రేవంత్ రెడ్డి లేడు. నేను అడిగితే మేము ఉద్యమం చేసినా ఆయన లేడు. అయినా మేము ఉద్యమం చేసాం, మాకు తెలంగాణ రావాలని కోరుకున్నాం, వచ్చింది, సంతోషంగా ఉంది. కానీ ఒక మాటే కదా సార్ మాకు కావాల్సింది. ఆ మాట అని బాధ ఉంది, చాలా బాధ ఉంటుంది, బాధగా ఉంటుంది అంతే సార్. చాలా మందికి ఆ బాధ ఉంది, చెప్పలేకపోతున్నాం. ఓకే, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి దగ్గర సార్? మేము పాటలకు అతీతంగా అని చెప్పేసిన, నేను వేరే మాట్లాడను, తెలంగాణ గురించే మాట్లాడతా.